హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతున్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం డైలీ వీడియోస్ చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు వీడియోలో కూడా మనము మోడల్ క్వశ్చన్ పేపర్ 2లో మనము 31 నుంచి 40 క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. సో చాలామంది అయితే కొంతమంది డౌట్స్ కామెంట్స్ పెడుతున్నారు. సో ఆ కామెంట్స్ కోసం సపరేట్గా ఒక చిన్న వీడియో కూడా చేస్తాను ఈ వీడియో తర్వాత. సో లెట్ వి సీ ది వన్ బై వన్. సో 31st క్వశ్చన్, హౌ ఆర్ antimicrobial resistant bacteria such as MRSA detected? ఓకే, హౌ ఆర్ ఎలా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది డిటెక్ట్ అవుతుంది అంటే ఏ విధంగా గుర్తించడం జరుగుతుంది? ఎలిసా, కోగ్లేట్, కోగ్లేస్ టెస్ట్, డిస్క్ డిఫ్యూషన్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్. ఓకే, ఒకవేళ మీకు ఆప్షన్స్ డౌట్గా అనిపించినప్పుడు యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ అయితే పెట్టారు, మేడం ఇది రాంగ్ ఆప్షన్ అని. సో ఐ ఆమ్ ఆల్సో నాట్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ది ల్యాబ్ టెక్నీషియన్, అందుకని సో మీ డౌట్స్ క్లియరెన్స్ కోసమని నేను గూగుల్ సర్చింగ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కరెక్ట్గానే ఉన్నాయమ్మా. ఒకటి మాత్రమే నేను అది బై మిస్టేక్లో రాంగ్ చెప్పాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని ఏ విధంగా డిటెక్ట్ చేస్తారంటే డిస్క్ డిఫ్యూషన్ టెస్ట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ది ఈస్ట్ అండ్ మోల్డ్స్? ఓకే, శైవలాలు శిలీంధ్రాలు అంటూ ఉంటాం కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదని ఇక్కడ. ఓకే, స్పోర్ ఫార్మేషన్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్, రీప్రొడక్టివ్ స్ట్రక్చర్, సెల్ వాల్ కాంపోజిషన్. సో రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ప్రత్యుత్పత్తి నిర్మాణం అని అర్థం. ఓకేనా, సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది గ్లూకోజ్ అయోడిన్ ఇన్ స్టూల్ శాంపుల్ ప్రిపరేషన్. స్టూల్ శాంపుల్ ప్రిపరేషన్ అంటే మనము మోషన్ కలెక్ట్ చేస్తాం కదా, సో ఆ పర్పస్లో ఆ స్టూల్ మనము ఆ యొక్క నమూనాను మనము తయారు చేసేటప్పుడు ఈ గ్లూకోజ్ అయోడిన్ని ఎందుకు యూజ్ చేస్తామో అని వచ్చారు ఇక్కడ. టు కిల్ పారాసైట్స్, టు ఎన్హాన్స్ విజిబిలిటీ ఆఫ్ ది ప్రోటోజోవా, టు స్టెయిన్ బ్యాక్టీరియల్ స్పోర్స్, టు క్లీన్ ద శాంపుల్. టు ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ ద విజిబిలిటీ అంటే మంచి ప్రోటోజోవా అనేది ఈ ప్రోటోజోవా ఆ స్టూల్లో లేదా మోషన్లో క్లియర్గా కనిపించడానికి ఈ గ్లూకోజ్ అయోడిన్ యూస్ చేస్తారు. ఓకేనా, టు ఎన్హాన్స్ అంటే టు ఇంక్రీజ్ ద విజిబిలిటీ ఓకే ఆ ప్రోటోజోవా. కాబట్టి ఆ తీసుకున్న శాంపుల్లో మనం ఎందుకు దీన్ని యూస్ చేస్తాము అంటే ఆ ప్రోటోజోవా అనేది క్లియర్గా కనిపించడానికి మనం ఈ గ్లూకోజ్ అయోడిన్ అని యూస్ చేస్తారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 34th క్వశ్చన్, విచ్ బ్యాక్టీరియం ఈస్ గ్రామ్ పాజిటివ్ అండ్ క్యాటలేస్ పాజిటివ్? ఇచెరిషియా కొలై, స్టెఫైలోకోకస్ అన్యురస్, క్లెబ్సియల్లా నిమోనియా, సూడోమోనాస్, ఓకే ఎరుజినోసా. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్టెఫైలోకోకస్ అన్యురస్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ బ్యాక్టీరియం ఈస్ గ్రామ్ పాజిటివ్ అండ్ క్యాటలేస్ పాజిటివ్. ఈ రెండు కూడా గ్రామ్ పాజిటివ్, అదేవిధంగా క్యాటలేస్ పాజిటివ్ అన్నది. ఓకే, నెక్స్ట్ 35th క్వశ్చన్, what type of bacteria are Corynebacterium species? Okay, what type of bacteria are Corynebacterium species? Gram positive rods, gram negative rods, gram positive cocci, gram negative cocci. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మామూలుగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది సో హౌ దే ఆర్ క్లాసిఫైడ్ ది వైరస్ బ్యాక్టీరియా అని అంటే ఈ బ్యాక్టీరియాని వైరస్ని ప్రోటోజోవాని పారాసైట్ని ఎందుకు ఈ విధంగా చేశారంటే దాని యొక్క షేప్ని బట్టి దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి దాన్ని డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సో దిస్ గ్రామ్ పాజిటివ్ రాడ్స్, రాడ్ అంటే కొన్ని ఏ విధంగా ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని ఈ విధంగా రాడ్ షేప్లో ఉంటాయి, కొన్ని కామా షేప్లో ఉంటాయి. ఓకే, కొన్ని ఈ విధంగా చైన్ షేప్లో ఉంటాయి, కొన్ని సర్కిల్ షేప్లో ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ దర్ క్లాసిఫై ద మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా, కాబట్టి ఇక్కడ కూడా ఈ కొరినోబాక్టీరియం ఇది మామూలుగా సో కొరినోబాక్టీరియం ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్ ద డిసీజ్ దట్ ఈస్ నథింగ్ బట్ ది డిప్థీరియా. సో డిప్థీరియా అంటే మనము ఓకే మామూలుగా మనము చూస్తాం చిన్నపిల్లలు వచ్చేది డీపీటీ. సో డీపీటీ అనేది వ్యాక్సిన్, ఇట్ ఈస్ అ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ అంటారు. 3 రకాల వ్యాధులు నివారించడానికి చిన్న పిల్లలకి డీపీటీ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. ఓకే, డిప్థీరియా, పర్టూసిస్, టెటనస్. అంటే డిప్థీరియా అంటే కంట సర్పు అంటే పొడి దగ్గు వస్తూ ఉంది. ఓకే, పర్టూసిస్ అంటే కోరింత దగ్గు, టెటనస్ అంటే ధనుర్వాతం. ఓకేనా, కాబట్టి ఈ కంట సర్పి
రాకుండా నివారించడానికి డిప్తీరియా వ్యాక్సిన్ ఇస్తారు. కాబట్టి డిప్తీరియాని కలిగించే సూక్ష్మజీవి అంటే బ్యాక్టీరియా పేరు ఏంటంటే కొరినోబాక్టీరియం స్పీసీస్. ఓకే, ఆప్షన్ 1 is correct answer. Okay, next one is which reagent is used in Albert's staining method. చాలా రకాల స్టెయినింగ్స్ అయితే ఉంటాయి, మనం సపరేట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే మీకు కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఫ్రీగా ఉంటుందన్న ఉద్దేశం కోసం ఫస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో తర్వాత మనము టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ చూద్దాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం 1 by 1. సో డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజ్డ్ మా. ఓకే, సో మీరు క్లియర్గా మేడం ఇంకా కామెంట్స్ ఏంటంటే మేడం వీడియో క్లారిటీ లేదు అంటే ఐఎమ్ యూజింగ్ ఓన్లీ సెల్ షేక్ అంటే కొన్నిసార్లు షేక్ అయింది, ఇది మ్యాక్సిమం అనుకోకుండా బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెన్. ఓకే, ఇంకొకటి ఏంటిదంటే కంటెంట్ అనేది నేను మీకోసం అనేది ఏమంటాం, మీకోసమే సపరేట్గా స్కానర్ పీడిఎఫ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి అది చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు, మన ఛానల్ మీద డిపెండ్ అయి ఉన్నారనే ఉద్దేశం కోసం అది పీడిఎఫ్ లాగా స్కాన్ చేసి ఆ వీడియోని మీకు కొన్ని స్కిప్ చేసి చేస్తున్నాను. ఓకేనా, సో మళ్ళీ బ్లడ్ కానీ కావాలని రిపీట్ నేను ఐఎమ్ రీడింగ్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్సో ఐఎమ్ రీడింగ్ ద కంటెంట్. ఓకే, డోంట్ పుట్ అన్నెసెసరీ కామెంట్స్ మా. ఓకే, ఎందుకంటే మీరు పెట్టిన దానికి నేను యాక్షన్ అంటే ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ మై యాక్టివిటీ, నా యొక్క దాన్ని నేను అమలు పరిచాను. ఎందుకంటే అది బ్లర్గా ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద డైరెక్ట్ కెమెరా ఫోటో ఐ హ్యావ్ యూజ్డ్ ది పీడిఎఫ్ స్కానర్. ఓకే, సో విచ్ రియేజెంట్ ఈస్ యూస్డ్ ఇన్ ఆల్బర్ట్స్ స్టెయినింగ్ మెథడ్ అంటే మిథైలిన్ బ్లూ, ఓకే, మ్యాలచైట్ గ్రీన్, క్రిస్టల్ వైలెట్, సాఫ్రనిన్. సో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మ్యాలచైట్ గ్రీన్ అనేది దే కెన్ యూజ్ అంటే ఇది ఒక సొల్యూషన్ లాంటిది. సో ఇది ఇందులో యూస్ చేస్తారు, ఆల్బర్ట్ స్టెయినింగ్ మెథడ్లో యూస్ చేస్తారు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే సో డైరెక్ట్గా యూ కెన్ ఆస్క్ ఇన్ గూగుల్. సో విచ్ రియేజెంట్ యూజ్డ్ ఇన్ ఆల్బర్ట్ స్టెయినింగ్ మెథడ్ అంటే ఆటోమేటిక్గా గూగుల్ ఓన్లీ గివ్ ద ఆన్సర్. ఓకేనా, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద ఈ టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ సెన్సిటివ్ టెస్ట్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అంటే ఏ సూత్రం ఉంది, ఏం రూల్ ఉంది దాని వెనకాల? బిహైండ్ అంటే వెనకాల. ఈ టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ సెన్సిటివ్ టెస్ట్ బట్ యాంటీమైక్రోబియల్ సెన్సిటివ్ టెస్ట్ ఈ టెస్ట్ ఎలక్ట్రానిక్ ఐఎమ్ నాట్ కన్ఫర్మ్ దట్. ఓకే, ఈ టెస్ట్ అంటే ఈ టెస్ట్ మైక్రోబియల్ సెన్సిటివ్ టెస్ట్ చేయడానికి దాని సీక్రెట్ ఏంటి, దాని వెనకాల అని అర్థం. ఓకేనా, జోన్ ఆఫ్ ఇన్హిబిషన్, మినిమం బ్యాక్టీరియాసైడల్ కాన్సన్ట్రేషన్, ఓకే, గ్రాడియంట్ డిఫ్యూజన్, ఓకే, బ్రోత్ డైల్యూషన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గ్రేడియంట్ డిఫ్యూజన్. Okay, next one is the 38th question. What reagent is used in Lugol's iodine mount preparation for parasites? Okay, so ఇంతకుముందు క్వశ్చన్లో మనం చూసాం Lugol's iodine mainly it will use to increase the visibility of the parasite in stool preparation అనుకున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ వారు ఏమి ఇచ్చారు, reagent used in Lugol's iodine mount preparation of the parasites. ఓకేనా, కాబట్టి ఫార్మలిన్ కాదు, సెలైన్ కాదు, గ్లిజరాల్ కాదు, అయోడిన్. ఇక్కడే ఉంది అయోడిన్ అని. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ మీడియం ఈజ్ సెలెక్టివ్ ఫర్ గ్రామ్ నెగటివ్స్ బ్యాక్టీరియా? मैनिटॉल साल्ट अगर, मैक पोंके अगर, ओके, सबोराड अगर, chocolate agar. Option 2 is the correct answer. Okay, मैक पोंके अगर. So this मैक पोंके अगर is this medium is selective for gram negative bacteria. కాబట్టి ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కన్ఫర్మ్ చేయడానికి దీన్ని మనము యూజ్ చేస్తామని అర్థం. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈస్ ద విచ్ ఆర్గానిజం ఈస్ కామన్లీ కాజ్ ఆఫ్ ఫుడ్ బర్న్ ఇన్ఫెక్షన్స్? అంటే ఫుడ్ కలుషితమైందంటే కొన్ని ఫుడ్ పాయిజన్ అవుతే సో దానికి ఏ ఆర్గానిజం రెస్పాన్సిబుల్ అని. కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మామూలుగా మనకు మెడికల్లో తెలిసినది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అన్న టైఫాయిడ్ అన్న సేమ్. ఎందుకంటే టైఫాయిడ్ అనేది ఈ సాల్మోనెల్లా టైఫాయిడ్ పారాటైఫాయిడ్ అని కలిగించే సూక్ష్మజీవి అన్నట్టు. ఓకేనా, అర్థమవుతుంది. కాబట్టి ఈకోలై కాదు, స్టెఫిలోకోకస్ కాదు, మైకోబాక్టీరియం కాదు. ఈ మైకోబాక్టీరియం లెప్రే, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఈ రెండు కూడా టీబీకి లెప్రసీకి సంబంధించినవి ఇవి. ఓకే, హెచ్ఎషెఫ్ఐ అనేది మనకు కొలాన్స్లో ఉండే ఒక హెల్దీ అది అంటే కొన్నిసార్లు మనకు ఆరోగ్యాన్ని అంటే హెల్దీ అన్నట్టు. ఓకే, అంటే కొన్ని రకాల వ్యాధులను కలిగిస్తుంది, కానీ మనకు కూడా కొన్ని ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా మనం కొలాన్స్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటనుకున్నాం, సాల్మోనెల్లా. ఇది టైఫాయిడ్కి సంబంధించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫుడ్ బౌన్ అనగానే, ఫుడ్ పాయిజనింగ్ అనగానే మనకు ఎక్కువగా వచ్చే లక్షణం ఏముంటుందంటే వ్యాధి, దాని పేరు టైఫాయిడ్. సో టైఫాయిడ్ వ్యాధిని కలిగించేది ఏంటిది,
సాల్మోనెల్లా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూసారు కదమ్మా, ఈరోజు వీడియోలో మనం 31st 40 క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం 41 to 50 కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.